ఇక్కడ విచ్చేసినటువంటి ఆల్ ఇండియా కాపునాడు అధ్యక్షులు గాఢ సుబ్రహ్మణ్యం గారు, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మా అన్న ఉదయ భాను గారు, అలాగే సోదరుడు దాసరి రాము గారు, ఇంకా వివిధ ప్రాంతాల నుంచి కృష్ణా జిల్లా నలుమూల నుంచి గుంటూరు నుంచి విచ్చేసినటువంటి కాపు నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. చాలా మంది భక్తులు అనేక విషయాలు ముద్రగడ్డ గారి విషయాలన్నీ కూడా మాట్లాడటం జరిగింది. కాపు జాతిలో అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టారు. తర్వాత పుట్టిన అందరం కూడా తమ తమ జీవిత కాలంలో వెళ్ళాల్సిన వాళ్ళే కాబట్టి కొంతమంది చనిపోయారు. అలాగే ముద్రగడ్డ పద్మనాభం గారు ఆయన అనేకమైన పదవులు చేశారు. మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా అనేక పదవులు ఆయన చేశారు. ఏ రోజు కూడా ఆయన్ని అనేక పార్టీల్లో కూడా చేశారు పదవులు. ఆయన తెలుగుదేశం పార్టీలో, తర్వాత కాంగ్రెస్ పార్టీలో, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చనిపోయారు. అనేక పార్టీల్లో చేశారు. కానీ ఏ రోజు కూడా ఆయన్ని ప్రతిపక్ష పార్టీలు, ప్రత్యర్థులు అవినీతి ముద్ర అనేది, ఆయనకి అవినీతి మార్క్ అనేది ఎవరు కూడా వేయలేకపోయారు. ఎందుకంటే ఏ రోజు ఆయనకు ఉన్నంతలో గర్వంగా బతికాడు, చక్కగా బతికాడు, ఉన్నది 10 మందికి పెట్టాడు. ఇంటికి వెళ్తే ఇందాక మనవాళ్ళు ఎవరో చెప్పారు, భోజనం చేయకుండా పంపించేవాళ్ళు కాదు. కాపు హక్కుల కోసం ఏ ప్రభుత్వం ఉన్నా నిరంతర ఉద్యమం చేసిన ఏకైక నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం. ఆ రోజు వంగపేటి మోహన్ రంగ గారు విజయవాడ నగరంలో ఆయన శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఆయన ప్రాబల్యం పెరుగుతుందని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా ఆయన్ని అణిచివేయాలని చూస్తే అనేక తప్పుడు కేసుల్లో ఆయన్ని పెట్టి ఆయన్ని జైలు పాలు చేసి తర్వాత చంపాలని కూడా చూస్తే అప్పుడు కాపుల్లో ఒక చైతన్యం వచ్చింది. మొట్టమొదటి కాపుల్లో చైతన్యం వచ్చింది అప్పుడే. మేమందరం కూడా రంగా గారి అనుచరులుగా నిరంతరం కూడా ఆయనతో పాటు ఉండేవాడు. ఆ రోజు కన్నా లక్ష్మణ్ గారు కానీ, అలాగే అంబుల్ గారు కానీ, ఇంకా పెద్దలు అనేక మంది పెద్దలందరూ కూడా కూర్చొని రంగా గారిని రక్షించుకోవడం కోసం ఒక వేదికని ఏర్పాటు చేయాలని చెప్పి మిర్యాల వెంకటరావు, అలాగే ఇంకా అనేక మంది, పేర్లు చెప్తే చాలా మంది ఉన్నారు, అనేక మంది నాయకులందరూ కూడా ఒక ఆలోచన చేసి రంగా గారి జైల్లో ఉన్నారు. 1988 జూలై 10వ తారీఖు నాడు కాపునాడు మనకి శ్రీకృష్ణదేవరాయలు గారు ఆయన పేరు మీద ప్రాంగణం పెట్టి ఒక సభని పెడితే ఆ రోజు ప్రభుత్వానికి దిమ్మ తిరిగిపోయింది. చుక్కలు కనబడి ఆ సభ చూసి. ఎందుకంటే కాపుల సభ ఏ రోజు కూడా కాపు జాతి అంత ఐకమత్యంగా ఒక చోటకు రావటం అనేది ఎప్పుడు చరిత్రలో జరగల. అది 1988 జూలై 10వ తారీఖు విజయవాడ వేదిక అయిందని దానికి కాపునాడు సభని పెట్టి పెద్ద ఎత్తున ఆ సభకి 11-12 లక్షల మంది, ఏ వాహనం ఉంటే ఆ వాహనం, ట్రాక్టరు, లారీ, ఎద్దుల బండి అన్ని ఆ రోజు కట్టుకొని వచ్చి విజయవాడలో ఆ రోజున సభ జరిపితే ముద్రగడ్డ పద్మనాభం గారు దానికి అధ్యక్షత వహించి ఆయన బాధ్యత తీసుకొని రంగా గారిని రక్షించుకోవాలి, రంగా గారి మీద జరుగుతున్నటువంటి
అణిచివేత కరెక్ట్ కాదని చెప్పి ధైర్యంగా ఆ రోజు మాట్లాడి, అలాగే జైల్లో ఉన్నటువంటి రంగా గారు తన స్పీచ్ని క్యాసెట్ రూపంలో పంపించి ఆ రోజు ఒక చైతన్యవంతమైనటువంటి కార్యక్రమం చేసినటువంటి కార్యక్రమం. అట్లాగే కాపుల హక్కుల కోసం అది రిజర్వేషన్ కానివ్వండి, లేదంటే కాపు విద్యార్థులకి స్కాలర్షిప్లు కానివ్వండి, కాపు హక్కుల కోసం ఎనలేని పోరాటం చేసి తన ప్రాణాలని పణంగా పెట్టి ఒకవైపు అనేక అణచివేతలు ఉన్న ముద్రగడ పద్మనాభం గారు ప్రభుత్వాల్ని ఆయన ఒక్కడే ఉన్న ప్రభుత్వాన్ని వణికించినటువంటి వ్యక్తిని ముద్రగడ పద్మనాభం. అది మర్చిపోలేదు ఆ రోజు. అలాగే అనేక ఉద్యమాలు చేశారు, అనేక రాజకీయ పార్టీలు ఆయన ఉన్నా. ఇందాక మనవాళ్ళు చెప్పారు, ఇవాళ కాపులు అన్ని పార్టీలు ఉన్నాం. ఎందుకంటే అది తప్పదు. ఒక పార్టీలో ఒకే రోజు అందరూ ఒకే గొడుక్కను ఉండే పరిస్థితి కాదు. మన రాష్ట్ర జనాభా 5 కోట్ల మంది అయితే మన జనాభా కాపు, ఒంటరి, తూర్పు కాపు, బలిజ 1 కోటి మంది. ఈ 1 కోటి మంది ఒంటరిగా ఏది నిర్ణయించలేదు. కాబట్టి కానీ అధికారంలో వచ్చే పార్టీకి వీళ్ళుంటేనే అధికారంలోకి రాగలుగుతారు, కాపులు ఉంటేనే అధికారంలోకి రాగలుగుతారు. ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం అయినా కాపులు ఉంటేనే, కాపులు సపోర్ట్ చేస్తేనే అధికారంలోకి రాగలుగుతారు. కాబట్టి మన నాయకులు, మన కాపు సంఘీయులందరూ కూడా అనేక పార్టీల్లో, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ, అనేక పార్టీల్లో ఉన్నారు. అది తప్పదు. బట్ రాజకీయంగా ఉంటేనే 10 మందికి ఏదైనా సహాయం చేయగలుగుతాం. మరి ఏమీ లేకుండా మనకు మనమే మోనార్కులు అనుకుంటే వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళు ఆ జోబులో ఉన్న డబ్బుని ఆర్థికంగా సహాయం చేయగలుగుతారేమో కానీ 10 మందికి సహాయం చేయాలంటే ప్రభుత్వాల్లో భాగస్వాములుగానే ఉండాలి, లేదంటే వాళ్ళతో ఆ ప్రభుత్వాలతో మనం ఒక లైసెన్సింగ్ అన్నా ఉండాలి. కాబట్టి రాజకీయాలుగా మనందరం వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్న మనందరం కాపుల్లో ఉన్నప్పుడు, రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు తప్పదు. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టే నేను విన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టే విన్నాను. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే జనసేన వాళ్ళు విన్నారు. అలాగే బీజేపీ కానీ ఇంకో పార్టీ, ఆ పార్టీలో పనిచేస్తూ వాళ్ళు చెప్పినట్టు వినకుండా మన సొంత వ్యవస్థను మనం నడపలేము. అది ప్రాంతీయ పార్టీలు కానీ లేదా మరే ఇతర పార్టీలు కానీ. ఒకప్పుడు నేను కూడా ముద్రగడ్డ గారితో 2014 నుంచి 19 మొదటి శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నేను కూడా కొన్ని విషయాలు విభేదించి కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆయన కాపు ఉద్యమాన్ని ప్రకటించినప్పుడు ఆ రోజు నిరాహార దీక్ష కూర్చుంటున్నానని అనౌన్స్ చేస్తే మొట్టమొదట వెళ్ళింది కూడా బోండావమ్మ, తోట త్రిమూర్తులు ఆయన దగ్గర. ఆ రోజు ప్రభుత్వంలో ఆయన ఇంటికి వెళ్ళాం మేము, కిర్లంపూడి, నేను తోట త్రిమూర్తులు గారు. వెళ్తే మేము బయలుదేరుతున్నాం, టీవీలో స్క్రోలింగ్లు పెడితే ఆ రోజు నిమ్మకాయల రాజప్ప గారు ఫోన్ చేశాడు. విశాఖపట్నంలో సీఎం చంద్రబాబు గారు ఉన్నాడు. నిమ్మకాయల రాజప్ప గారు ఫోన్ చేసి మీకు బాస్ వెళ్ళొద్దు అంటున్నాడు సీఎం గారు. కుదరదు, మేము వెళ్లాల్సిందే, అది కాపుల ఇష్యూ మీద ఆయన చేస్తున్నప్పుడు అది కరెక్ట్ కాదు, మేము వెళ్ళాలి, మాట్లాడాలి, నిర్ణయం ఏదైనా ఆయన తీసుకుంటాడు, కానీ మా ప్రభుత్వం నుంచి ఎవరు వెళ్లకుండా
ఉండటం కరెక్ట్ కాదనేది మా ఆలోచన. మేము వెళ్తున్నామని చెప్పాం. నేను ఇక్కడి నుంచి విజయవాడ నుంచి బయలుదేరి కాకినాడ వెళ్ళా. కాకినాడలో తోట తిరుమూర్తులు గారిని ఎక్కించుకొని ఇద్దరం వెళ్ళాం. ఇద్దరు వెళ్తే ఇంటి దగ్గరికి వెళ్ళంగానే ఒక 10 మంది కార్యకర్తలు ఉన్నారు. అప్పటికి టీవీలో స్క్రోలింగ్ లాట్లు వీళ్ళు బోండా అవ్వ మీరు రాకూడదు లోపలికి అన్నారు. ఈయన బయటకు వచ్చాడు. బయట నుంచుని ఉన్నాడు. అందరినీ తిట్టి, అరే మన కోసం వచ్చాడు ఆయన, నేనే రమ్మన్లా లేదంటే ఆయన ఇది కాదు, ప్రభుత్వంలో ఉండి వాళ్ళిద్దరూ వచ్చారు, మీరు ఎవ్వరు కూడా మాట్లాడదని చెప్పి అందరినీ అదిలించి మమ్మల్ని ఇద్దరిని బయట నుంచి ఆయన లోపలికి తీసుకెళ్ళాడు. ఇంట్లోకి తీసుకెళ్ళినాక 1 గంట మాట్లాడాం ఆయనతో. సరే ఆయన చెప్పాల్సింది మేము చెప్పాం అని చెప్పారు. వెంటనే అక్కడి నుంచే రాత్రి మళ్ళీ నేను సీఎం విశాఖపట్నంలో ఉన్నాడు ఆయన చంద్రబాబు. విశాఖపట్నంకి వెళ్ళి పొద్దున్నే టైం తీసుకొని ఆయన ఇంటర్నేషనల్ ఫీల్డ్ జరుగుతుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అందరూ వచ్చారు ఆయనకి. ఆయన సర్క్యూట్ గెస్ట్ హౌస్లో ఉన్నాడు. ఆయన సర్క్యూట్ గెస్ట్ హౌస్కి వెళ్ళి మాట్లాడి, ఇది కరెక్ట్ కాదు సార్, ఇది ఇంకొక దారిలోకి వెళ్ళిపోద్ది, ఇది రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోద్ది మొత్తం ఉద్యమం, కాబట్టి మనం గవర్నమెంట్ నుంచి 3-4 కమిటీని పంపిద్దామని చెప్పి ఆయన ఒప్పించి ఆ రోజు కళా వెంకటరావుని, అచ్చెన్నాయుడు గారిని, ఇంకొక మంత్రిని, 3 మంత్రుల్ని కమిటీని పంపించాం ఆ రోజు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఒక్కసారి పార్టీలుగా విభేదించిన వ్యక్తులుగా ఎప్పుడు కూడా సామాజిక వర్గంగా ఆయన్ని అభిమానులు, ఆయన్ని గౌరవించేవాడు. కాబట్టి ప్రభుత్వం వద్దన్నా, నేను బయలుదేరుతుంటే మధ్యలో ఫోన్ చేసి నన్ను ఆపారు. వెనక్కి వెళ్ళిపోమని చెప్పినా, వెళ్ళొద్దని చెప్పినా ఆ రోజు ఎన్నకుండా వెళ్ళాం. తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఒప్పించి కమిటీని పంపిస్తే అప్పుడు ఆ కమిటీ కిర్లంపూడి వెళ్ళి ముద్రగడ్డ గారితో మాట్లాడి ముద్రగడ్డ గారిని ఒప్పించి ఆయన చెప్పిన పాయింట్లు కన్సిడర్ చేస్తాం, ఆలోచన చేస్తాం అని ఒక అవగాహన చేసి ఆయన ఒప్పించి దానికి కార్యక్రమం చేశాం. అంటే ఎప్పుడూ కూడా తర్వాత మొన్న మధ్య కూడా నేను ఆయనతో ఫోన్ చేసి మాట్లాడి, ఆయన ఇంకా హాస్పిటలైజేషన్ అవలా మాట్లాడుకోవడం కూడా జరిగింది. కాబట్టి ఒక గొప్ప నాయకుడిని మనం కోల్పోయాం. పుట్టినవాడు ప్రతివాడు ఇక్కడెవరు 1000 సంవత్సరాలు బతకరు. ఆయన 76-73 సంవత్సరాలు బతికారు. సరే మీరు నేను ఎప్పుడో టైం వచ్చినప్పుడు వెళ్ళాల్సిన వాళ్ళని వెళ్తాం. కానీ కాపుల కోసం నిరంతర శ్రామికుడు, కాపుల హక్కుల కోసం ఎంతటి శక్తినైనా ఎదురొట్టినటువంటి ధీరుడు ముద్రగడ్డ పద్మనాభం. అది ఎక్కడున్నా, ఏ పార్టీలో ఉన్నా, ఆ రోజు చిన్న విభేదాలు జరిగినా తర్వాత అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాం. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం చాలా దురదృష్టకరం. కాపు జాతి తీవ్రమైనటువంటి నష్టం. దానికి ఇందాక సోదరుడు దాసరి రాము చెప్పాడు. త్వరలోనే విజయవాడ నగరంలో రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గ నాయకులందరూ కూడా, వివిధ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, కాపునాడు నాయకులు అందరం కూడా కలిపి ముద్రగడ్డ గారి సంస్కరణ సభ పెట్టబోతా ఉన్నాం. విజయవాడ అది వేదిక కాబోతా ఉంది. దాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాపులు మళ్ళీ ఐక్యం అవ్వాల్సిన సమయం ఆసనం అయిందనేది కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తాం. ఇందాక చెప్పారు, 5 కోట్ల మందిలో 25% జనాభా, 1 కోటి మంది ఉన్నటువంటి మనం ఏ ప్రభుత్వాన్నైనా నిర్ణయించే పరిస్థితి ఈ జాతికి ఉంది. ఈ జాతికి ఉన్నటువంటి పరిస్థితిని, ఈ జాతి ప్రయోజనాల కోసం
అందరూ కూడా పాటుపడాలి. ఎంతవరకు సక్సెస్ అవుతామో, ఎంతవరకు సాధిస్తామో అనేది తర్వాత విషయం. అయితే మనకి మన డిఎన్ఏలో భగవంతుడు ఇచ్చినటువంటి మనకు ఉన్నటువంటి ఒకే ఒక లక్షణం, మనం పోరాడగలిగే శక్తి కలిగినటువంటి జాతి కాదు. అది జాతి సాధించడమా అది అన్ని తర్వాత విషయం. కాబట్టి తప్పనిసరిగా వంగవీటి మోహన్ రంగ గారి ఆశయాలు, వంగవీటి మోహన్ రంగ గారి పుట్టిన గడ్డ, వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులుగా, అనుచరులుగా, అలాగే ముద్రగడ్డ పద్మనాభం గారు, మిరియాల వెంకట్రావు గారు, అనేక మంది పెద్దలు, పిళ్ళ వెంకటేశ్వరరావు, వీళ్ళందరి స్ఫూర్తిని మనం రాబోయే తరాలకి మనం ఒక ఐక్యతతో ముందుకు తీసుకెళ్తే కనీసం ఇవాళ ఉన్న జనరేషన్, మీ పిల్లలు, నా పిల్లలు, ఇవాళ ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా ఒక సామాజిక వర్గం అంటే ఏంటి, ఒక సామాజిక కదలిక అంటే ఏంటి, ఒక వ్యక్తిగా వంగవీటి మోహన్ రంగ గారు ఆ రోజు ఏమీ లేని పరిస్థితి నుంచి మొదలుపెట్టి మొట్టమొదటిగా జైలు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కార్పొరేటర్గా పోటీ చేసి కృష్ణలంకలో మొట్టమొదటి కార్పొరేటర్ అయ్యాడు. తర్వాత 1985లో మళ్ళా ఎలక్షన్ వస్తే ఎమ్మెల్యేగా అతి కష్టం మీద టికెట్ తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే మొత్తం ఆ రోజు తెలుగుదేశం పార్టీ వేవ్లో వంగవీటి మోహన్ రంగ గారిని గెలవనీయమని చెప్పి అనేక మంది, అనేక శక్తులు ఏకమయ్యి విజయవాడలో మకా వేస్తే ఆ రోజున 3000 మెజార్టీతో ఆయన విజయవాడలో గెలిచి మగాడు అనిపించుకున్నాడు. తర్వాత అనతి కాలంలోనే చనిపోయిన ఇవాటికి రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఏకైక నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారు. ఆయన మరణం లేని జననం అయింది. ఆ జననానికి, వంగవీటి మోహన్ రంగ అనే జననానికి మరణం అనేది లేదు. రాబోయే 1000 సంవత్సరాలు కూడా ఆయన ఎప్పుడు జనాల్లో గుర్తుంది. అలాగే మన జాతి కోసం చేసినటువంటి సేవలు చేసినటువంటి నాయకుల్ని గుర్తుంచుకోవడం, వాళ్ళు చేసినటువంటి సేవని వచ్చే రాబోయే తరాలకి మనం తెలియజేయడం మన అందరి బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తూ విజయవాడలో ముద్రగడ్డ పద్మనాభం గారి విగ్రహాన్ని కూడా నేనే ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తప్పనిసరిగా అతి త్వరలోనే ముద్రగడ్డ పద్మనాభం గారు ఏ కాపుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసి ఆయన మరణం వరకు, మరణాన్ని ఇవాళ పొందాడు ఆయన, కానీ ఏ రోజు ఎప్పుడో ఆయన మరణాన్ని లెక్క చేయకుండా నిరాధ్యక్షులు కూర్చున్నాడు. తుపాకీ నుదుటికి పెట్టుకొని కాపుల హక్కుల కోసం పోరాడినటువంటి, చావు అంచు వరకు వెళ్ళినటువంటి వ్యక్తి ముద్రగడ్డ పద్మనాభం గారు. కాబట్టి ఆయన విగ్రహాన్ని అతి త్వరలోనే వచ్చే సంవత్సరీకం లోపే ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తా. ఖచ్చితంగా ముద్రగడ్డ ఆశయ సాధనలో అందరితో కలిసి మిగిలినటువంటి ఇతర పార్టీల కాపు సామాజిక వర్గ నాయకులతో మాట్లాడి ఖచ్చితంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ సాధన మన జాతి అభివృద్ధి కోసం, మన జాతి అన్ని రకాలుగా ముందుకెళ్ళటం కోసం ఈ కాపు సామాజిక వర్గం విద్య, రాజకీయ, ఉపాధి, వ్యాపార రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందడానికి నేను ఆ జాతిలో పుట్టి ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా సరే నా వంతు సహాయాన్ని, నా వంతు పాత్రని సమర్థవంతంగా నిర్వహిస్తానని మరొక్కసారి ముద్రగడ్డ గారి సంస్కరణ సభలో మీ అందరికీ తెలియజేస్తూ, ఆ మహానుభావుడికి మరొక్కసారి జోహార్లు అర్పిస్తూ
జోహార్ ముద్రగడ్డ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ్డ పద్మనాభం గారు, జోహార్ ముద్రగడ్డ పద్మనాభం గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు, జోహార్ వంగవీటి మోహన్ రంగ గారు, జోహార్ వంగవీటి